ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 143 మంది అభ్యర్థులు ఈసారి పోటీలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీ వ్యాప్తంగా 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన 25 మంది సభ్యులు 19 మంది తిరిగి పోటీ చేస్తున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మహిళలకు 30% ప్రాతినిధ్యం కల్పించడంతో ఎన్నికల బరిలో ఉన్న మహిళా న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు సమాజానికి ఆదర్శంగాను దిక్సూచులుగాను ఉండాలని, విలువలు ఉండాలనేటువంటిది మేము భావిస్తూ ఉంటాం. ఆ విలువల ప్రకారం ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, ఎన్నికల్లో కూడా విలువల్ని పాటించాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. మేము మీకు ఓటేసామని చెప్తా ఉన్నారు. బోల్డని ఓట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాదాపు పోయినసారి 2000 ఓట్లు ఇన్వాల్వ్ అయ్యాయని, ఈసారి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిన్న తెలంగాణలో జరిగిన పరిణామాల దృష్ట్యా మన వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఓటు సక్రమంగా వేయాలి, సక్రమంగా నిర్ణయించుకోవాలి. మహిళలు కూడా కుటుంబాన్ని ఎట్లా చక్కబెట్టుకున్నారో, ఒక ఇల్లు నట్టు చక్కబెట్టుకున్నారు, అడ్వకేట్ గట్ట ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రజా సంఘాలు అయితే ఎట్లా ఉంటున్నారు, అంత పర్ఫెక్ట్గా కూడా మేము బార్ కౌన్సిల్లో పనిచేస్తాము. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్, మరి డిఆర్టీకి సంబంధించిన ట్రిబ్యునల్స్, సంబంధించిన ట్రిబ్యునల్స్ అన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి సోదర న్యాయవాదులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తానని చెప్పి హామీ